శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 22nd చాప్టర్లో 37 శ్లోకా నుంచి సతీదేవికి నివాసం కావాలి అని ఆవిడ పరమేశ్వరుని అడగగా చిరునవ్వులు నవ్వుతూ ఆ పరమేశ్వరుడు నీ నివాసం అయినది నీకు ఎక్కడ కావాలి, నీకేం కావాలి, నిన్ను ఎల్లవేళలా సేవించుకోవటానికి నీకు ఎటువంటి వాళ్ళు కావాలి, ఇన్ని రకాలుగా అవన్నీ అడిగాడు. నువ్వు ఏదంటే అది నేను ఇప్పుడే ఏర్పరుస్తాను అని. స్ఫటికేహ స్వర్ణవక్ప్రాధ్యేహ రాజస్తేశ్చ విరాజితం మానసాది సరోరంగేరవితుః పరిశోభితం. ఇక్కడ కనిపిస్తున్న పర్వతాల్లో ఆ పర్వత శిఖరంలా అక్కడ కావాలి, అక్కడ స్ఫటికంలాగా ఉంది, సువర్ణమయంగా ఉన్నది, అది కూడా మళ్ళీ అంతా వ్యాపించి ఉన్నది. అలాగే ఇక్కడ మానస సరోవరానికి నాలుగు పక్కల శోభాయమానంగా ఉన్నది, ఈ ప్రదేశంలో నీకు నివాసం కావాలా అని. हिरण्मयेह रत्ननालेह पङ्कजैर्मुकुलैर्वृत्तं शिशुमारेस्तथा साङ्ख्येह कच्छपैर्मकरेह करेह. ఈ మానస సరోవరం అంతా కూడా ఆ కమలా పువ్వులు అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. పై అయ్యే రత్నాల్లాగా ఉన్నాయి, కాంతులతో ఉన్నాయి. అలాగే ఇక్కడ లెక్కబెట్టలేనన్ని తాబేలులున్నాయి, అలాగే చేపలున్నాయి. ఆ సరోవరం అంతా కూడా ఆ ముసళ్ళతో నిండిపోయి ఉన్నది. నిషేవితుం మజ్జులేశ్చ తథా నీలోత్పలాదిభిః దేవేశి తస్మాన్ముక్తేశ్చ సర్వగంధేశ్చ కుంకుమేః లసద్గంధజ్జలైః శుభ్రైరాపూర్ణైః స్వచ్ఛకాంతిభిః శాద్వలైస్తరుణైస్తुण्डैस्तैरुपशोभिతం. ఈ మనోహరమైన కమలాలతో నిండిపోయి ఉన్నది. అందుకని ఇంత శోభాయగమున్న ఈ ప్రదేశం కావాలి. అందుకే ఓ దేవేశి, ఈ కమలా పుష్పాలన్నీ కూడా ఇక్కడ సుగంధ భరితమై ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి, సుగంధంతో ఎప్పుడూ నిండిపోయి ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు ఇక్కడంతా ఉన్నది ఈ మానస సరోవరంలో కూడా. అందుకే ఈ తీరంలో ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటూ ఉంటాయి. అందుకే ఇక్కడ అంటే ఈ సరోవరం చుట్టూ ఉన్న నేల కూడా ఎంత అందంగా ఉంటుందో, ఎక్కడ చూసినా సరే ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆ గడ్డి కూడా ఎప్పుడూ పచ్చగా ఉంటూ ఉంటుంది. ఈ పచ్చగా ఉన్న గడ్డితో మళ్ళీ నృత్య భీరీవ సాకేర్ వర్చయంతం స్వాసంభవం కామదేవేహ సారస్యశ్చ మత్త చక్రాంగ శోభిత్యేహ. పైగా ఇక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లకి కూడా చక్కగా పువ్వులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఆ కుంకుమ పువ్వులాగా ఉన్నాయి. పైగా ఈ సువాసన భరితంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ నీళ్ళల్లో ఇవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. అంటే ఎటు చూసినా సరే అంత ఆహ్లాదకరమైన వాతావరణంలాగా ఉన్నది. పైగా ఇక్కడ ప్రతి ఒక్క వృక్షం కూడా ఎలా ఉన్నది, దాన్ని శాఖలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఊగుతూ ఉంటే కూడా ప్రతి శాఖ కూడా నృత్యం చేస్తున్నట్టుగా ఉన్నది. పైగా ఇచ్ఛానుసారంగా ఎన్నో రకాల రూపాలు కూడా ధరించగలిగిన ఇక్కడ దేవతలు. ఇక్కడంతా కూడా చక్రవాకాలతో మానస సరోవరం అంతా కూడా అటువంటి పక్షులతో కూడా చాలా అందంగా ఉంది. మధురారావిర్మోదకారీభిర్ భ్రమరాదిభిః శబ్దాయమానం చాముదా కామోదీపనకారకం. పరమ ఆనందదాయకమైన ఇక్కడంతా కూడా ప్రసాదించేలాగా ఉంటుంది. అంటే ఇక్కడ భ్రమరాల యొక్క శబ్దము, అలాగే ఈ మానస సరోవరంలో చాలా ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ సువాసన భరితమైన పుష్పాలు ఉన్నాయంటే భ్రమరాలు వస్తూ ఉంటాయి. ఇటు గాలికి నృత్యాలు చేస్తున్నట్టుగా అవి మళ్ళీ గానాలు చేస్తున్నట్టుగా మధురమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వాసవస్య కుబేరస్య యమస్య వరుణస్య చ అగ్నేః కోనపరాజస్య మారుతస్య పరస్య చ పురుభిః శోభిశిఖరం మేరోరుచ్చేః సురానయం రంభాశ్చ చీమేనకాధీరంభోరు గణే సేవితం.
మేరు పర్వతం ఎలా అయితే అన్ని శిఖరాల కన్నా ఎత్తుగా ఉంది అంటారు. అలాగే అక్కడ ఇంద్రుడు, కుబేరుడు, యమ, వరుణుడు, అగ్ని, నైరుతి అంటే ఈ దిక్పాలకులు, వాయు, ఈశాన వీళ్ళందరూ కూడా అక్కడ దేవతలకి నివాసమై ఉన్నది. అంటే మేరు శిఖరం మీద ఇక్కడ అందరూ దిక్పాలకులు నివాసంగా ఉన్నది. అక్కడ మళ్ళీ దిక్పాలకులు ఉన్నారంటే అక్కడ మళ్ళీ రంభ, శచి ఇంకా మేనకాది అప్సరసలు కూడా అక్కడ మేరు శిఖరం మీద ఎప్పుడూ శోభాయమానంగానే ఉంటూ ఉంటారు. किं त्वमिच्छसि सर्वेषां पर्वतानां हि भूभृतां सारभूते महारम्ये సంవిహర్తుం మహాగిరో. ఇక్కడ మళ్ళీ ఆ మేరు పర్వతం దగ్గర దిక్పాలకులు ఉన్నారంటే అర్థం ఏంటి? సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అయితే ఎక్కడ పరమాత్మ ఉంటాడు, అక్కడ ఎవరుంటారు అంటే అందరూ అక్కడే ఉంటారు. అందుకే ఆ మేరు పర్వతం దగ్గర దిక్పాలకులు ఉన్నారు. ఈ అప్సరస గణములు అందరితో అక్కడ ఎంతో శోభాయమానంగా ఉన్నది. అందుకే దేవి ఈ సమస్త పర్వతాలకి రాజు, పైగా ఈ భూమికి సారభూతమైన మహారమ్యమైన సుమేరు పర్వతం దగ్గర విహారం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావా అని. తత్ర దేవి సుఖి సఖీయూత సప్సరోగణ మండిత నిత్యం కరిష్యతి శచి తవ యోగ్యం సహాయతాం. మేరు పర్వతం ఇవన్నీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయితే సృష్టిలో ఉన్నవన్నీ పరమాత్మ నుంచే వచ్చినప్పుడు కూడా అండపిండ బ్రహ్మాండం అన్నట్టుగా మళ్ళీ మన లోపల కూడా అదే నడుస్తూ ఉన్నది. అలాగే మనకి ఏదైతే కుండలిని శక్తి ఉన్నదో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుకూలమైన శక్తి ఉంటేనే మళ్ళీ అది మళ్ళీ మనకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ని శరీరంలో కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఎలా అయితే సృష్టిలో ఏవైతే జరుగుతున్నాయో ఈ శరీరంలో కూడా అణువున అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి శక్తి అంటారు. ఇక్కడ మళ్ళీ ఈ కుండలిని శక్తి అన్నది మూలాధార నుంచి సహస్రారాకెళ్ళి మళ్ళీ అది మళ్ళీ తిరుగుముఖం పట్టి మళ్ళీ ఇలా కొనసాగుతూ ఉంటే అదంతా కూడా మళ్ళీ ఒక లింగాకారము అంటారు. తేజోమయమయంగా జ్ఞానమయంగా ఉంటూ ఉంటారంటే చక్రాలు భేదింపబడటం, గ్రంథులు భేదింపబడటం, తర్వాత జ్ఞానమయంగా ఉండటం, గుణాతీతుడైన పరమాత్ముని సర్వాతీతుడైన ఆ పరమాత్ముని నిత్యము అలా ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో వాళ్ళు గుణాలకి అతీతంగా పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగలే స్థితికి చేరుకు ఉంటారు. అందుకే ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే ఆ పరమాత్మ యందే రమిస్తూ ఉండటము. అందుకును నువ్వు ఎక్కడుంటావని ఈయన అడిగాడు. అలాగే ఇవే కాకుండా అంటే నివాసానికి ఎక్కడుంటుంది అంటే ప్రతి జీవిలోనూ ఉంటున్నాడు పరమాత్మ. ఎలా ఉంటున్నాడు అంటే ఒకేలా ఉంటున్నాడు. ఇందులో ఎక్కువ లేదు, అందులో తక్కువ లేదు. అన్నిటా సమభావంతోనే ఉంటున్నాడు. ఈ సమభావంతో ఉన్న ప్రతి దాంట్లో కూడా సామరస్యంగానే ఇద్దరూ ఉంటున్నారు. ఆ పరమేశ్వరుడు, పరమ ఈశ్వరి కూడా శక్తియుక్తంగానే ఎప్పుడూ ఉంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అక్కడ నివాసం ఎక్కడైతే నువ్వు చెయ్యాలనుకుంటున్నావో అడిగిన తర్వాత నువ్వే కాకుండా నీ సఖీజనులతో ఆ అప్సరసల గణములతో సహా నువ్వు అక్కడ చక్కగా ఉంటే వాళ్ళందరూ నిన్ను సేవించుకు ఉంటారు అని. అథవా మమ కైలాసే పర్వతేంద్రే సదాశ్రయే స్థానమిచ్చసి విత్తేష పురి పరివిరాజితే. లేదా నన్ను ఆశ్రయం ఉన్న కైలాస పర్వతమా, లేకపోతే ఇక్కడ పర్వతేంద్ర అన్న పేరుతో విఖ్యాతి చెందిన అక్కడ నువ్వు నివాసాన్ని చెయ్యాలనుకుంటున్నావా, లేదా కుబేరుడొక్క అల్కాపురిలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? గంగా జలేఘ ప్రయతే పూర్ణచంద్ర సమప్రభే దరీషు సానిషు సదా బ్రహ్మ కన్యాభ్యు ధీరితే. లేదా ఆ గంగా జలధారగా ఎక్కడైతే ప్రవహిస్తున్నదో స్వయంగా పూర్ణచంద్రుడితో సమానమైనట్టుగా ఉన్న ఉజ్వలాలతో ఉన్నది ఆ కైలాసానికి. అక్కడ ఆ శిఖరం మీద బ్రహ్మకన్యలు మనోహరంగా గానం చేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశంలో నివసించాలనుకుంటున్నావా? నానా మృగాగణేర్యుక్తే పద్మాకర శతావృత్తే సర్వేర్గుణేశ్చ సద్వస్తు సుమేరోరపి సుందరి. ఈ కైలాసంలో ఎన్నో రకాల మృగగణములు సమూహాలతో ఉంటూ ఉన్నాయి, అంటే గుంపులు గుంపులుగా. అలాగే లెక్క పెట్టలేనన్ని ఆ పువ్వులు, ఆ కమలాలన్నీ కూడా పూర్ణంగా పరిపూర్ణంగా ఆ సుమేరు పర్వతాన్ని అక్కడ చూస్తూ సమస్త గుణాలతో యుక్తంగా ఎప్పుడూ చాలా అందంగా ఉంటూ ఉంటుంది. స్థానిష్వేతేషు తత్రాపి తావంతః కరణో స్పృహ
తందృతం మే సమాచక్ష్వ వాసకర్తాస్మి తత్రతే. అందుకే దేవి, ఈ స్థానాలలో అంటే నీకు ఎక్కడ ఇచ్చి ఉంటే అక్కడ నువ్వు ఉండాలి అని అనుకున్నది నాకు చెప్పు. ఆ స్థానంలో త్వరగా నాకు చెప్తే అక్కడే నేను నువ్వు నివాసానికి ఉండటానికి కావాల్సినట్టుగా నేను అది నిర్మాణం చేసేస్తాను అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇతి రితే శంకరేణ తథా దాక్షాయణీశనేహ ఇదమాహ మహాదేవం లక్షణం స్వప్రకాశనం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. శంకరుడు ఈ ప్రకారంగా ఎప్పుడైతే సతీదేవితో చెప్పాడో, నివాసానికి కావాల్సిన స్థానాన్ని నువ్వు చెప్పటం ఆలస్యము, నేను వెంటనే అక్కడ నేను నిర్మాణం చేసేస్తాను అని. అప్పుడు మళ్ళీ సతీదేవి ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తుంది. సత్యువాచ హిమద్రావేవ వసితుమహమిచ్చే త్వయా సహ నచేరాత్ కురు సంవాసం తస్మిన్నేవ మహాగిరో. సతీదేవి ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తాం, ఓ దేవా, నేను మీతో ఈ పర్వతరాజైన హిమాలయాల దగ్గరే నివాసం చెయ్యాలని అనుకుంటున్నాను. అందుకే ఈ పర్వతం దగ్గరే మనకి త్వరగా నివాసానికి కావాల్సిన నిర్మాణం అంతా మీరు చేసేయండి అని చెప్పింది. బ్రహ్మో ఉవాచ అత తద్వాక్యమాకర్ణ్య హరః పరమమోహితః హిమద్రి శిఖరం తుంగం దాక్షాయణ్యా సమమ్యయో. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పారు. సతీ ద్వారా ఈ ప్రకారంగా విన్న తర్వాత శంకరుడు ఇంకా చాలా మోహానికి ఆనందంతో సతీదేవితో ఆ హిమాలయాల పర్వతాల దగ్గరే ఆ అన్నిటికన్నా ఎత్తులో ఉన్న శిఖరం మీదకి వెళ్ళాడు. గణాయూతమాగమ్యం చైవ పక్షిభిః ఆగమచ్చికరం రమ్యం సరసీ వనరాజితం. అక్కడ సిద్ధగణాలతో యుక్తంగా ఉన్న ప్రదేశానికి బాగా ఈ శిఖరానికి వెళ్ళిపోయారు. ఎక్కడైతే ఈ పక్షులు కూడా అక్కడికి చేరుకోలేవంటే అక్కడ దాకా ఎగరలేవు అటువంటి ప్రదేశంలో ఇక్కడ ఆ సిద్ధ స్త్రీలు ఉన్న అటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ మళ్ళీ చక్కగా వనాలు ఉన్నాయి. అలాగే అక్కడంతా కూడా ఆ చిన్న చిన్నవి కమలాలన్నీ ఉండటానికి తగ్గట్టుగా నీరు కూడా ఉన్నది. విచిత్ర రూపేహ కమలేహ శిఖరం రత్నాకర్ గురం బాలార్క సదృశం శంభురాసా సాధ సతీ సక్కః. ఇక్కడ చిత్ర విచిత్రంగా అంటే ప్రాతకాలంలో ఎలా అయితే ఆ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎటువంటి కాంతులతో ఉంటుందో అక్కడ ఆ కమలాలు కూడా విచిత్రమైనట్టుగా ఆకారాలతో ఉన్నాయి. అంత అందంగా ఉన్నాయి. అంటే ఇటువంటివి ఇంకెక్కడా లేవు. అటువంటి మణులొక్క కాంతిలో ఉన్నట్టుగా ఆ పరమేశ్వరుడు సతీదేవితో ఆ ప్రదేశానికి చేరుకుని ఎక్కడ ఎలా ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా తేజోమయంగా ఉన్నట్టుగా ఈ బాలార్కుడితో సమానమైన ఆ తేజస్సుతో ఉన్నారు వాళ్ళిద్దరూ అక్కడ. స్ఫటిక ప్రమయే తస్మిన్ శాద్వలాద్రుమరాజితే విచిత్ర పుష్పావళిభిః సరసీభిశ్చ సంయుతే. స్ఫటికం అని అంటే మనకి చూస్తే చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దానితో సమానంగా మళ్ళీ అక్కడ చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆ చుట్టూ ఉన్న గడ్డి కూడా చాలా నిండుగా ఉన్నది, పచ్చగా ఉన్నది. అలాగే అక్కడ ఉన్న పుష్పాలంటే ఇక్కడ ఉన్న పుష్పాలు మళ్ళీ ఇటువంటివి ఆ రెక్కల దగ్గర నుంచి అవన్నీ కూడా ఉన్న తీరు ఇంక ఎక్కడా ఉండవు. పైగా అవన్నీ చాలా నిండుగా ఉన్నాయి. ఆ శిఖరం మీద ప్రపుల్ల తారుషాకాగ్రం గుజంద భ్రమర సేవితం పంకేరుహేహ ప్రపుల్లేశ్చ నీలోత్పల చరేస్తత. అలాగే ఇక్కడ పుష్పాలే కాకుండా ఆ శిఖరాల దగ్గర ఉన్న వృక్షాలు మళ్ళీ ఆ వృక్షాలకు ఉన్న శాఖలు కొమ్మలు కూడా ఆ కొమ్మలు ఒక పై భాగంలో కూడా అంటే పువ్వులు అంతా నిండిపోయి ఉన్నాయి ఆ చెట్లకి ప్రతి ఒక్క కొమ్మకి కూడా. అయితే ఆ చెట్ల యొక్క అగ్రభాగంలో కూడా ఆ పువ్వులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. అలాగే ఇంత అందంగా సువాసన భరితమైన పూలతో నిండిపోయి ఉన్నప్పుడు అక్కడ భ్రమరాలు కూడా తిరుగుతున్నాయి. అందుకని ఆ భ్రమరాల యొక్క శబ్దం కూడా చాలా అందంగా ఉన్నది. అలాగే ఇక్కడ నీలివర్ణంలో ఉన్న ఆ కమలాలతో నిండిపోయి ఉన్నది ఆ ప్రదేశము. శోభితం చక్రవాకాద్యేహ కాదంబేర్హస సంకులేహ ప్రమత్త సారస్యేహ కౌచేర్నీల స్కందేశ్చ శబ్దిత్యేహ. అక్కడ ఉన్న ఈ పక్షులన్నీ కూడా అక్కడ కనిపించే ప్రతి ఒక్క చెట్టు మీద నిండి ఉన్నాయి. అందుకే ఈ చక్రవాక ఈ పక్షులే కాకుండా మళ్ళీ హంసలు
అలాగే కదంబ వృక్షాలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఈ పక్షుల్లో కూడా కొన్ని ఎలా ఉన్నాయి అంటే వాటి మెడలన్నీ కూడా నీలి వర్ణంలో ఉన్నాయి. క్రౌంచ పక్షుల యొక్క శబ్దం కూడా ఆ శిఖరం దగ్గర అంటే ఇవి ఏయి ఆ శిఖరానికి చేరలేవు. కాకపోతే ఇక్కడ ఈ చెట్లు ఏ అయితే ప్రదేశంలో ఉన్నాయో పైగా ఈ పక్షులు కూడా ఆ శబ్దం అంతా కూడా చాలా వినసొంపుగా ఉన్నది. पुष्कोकिलानां निनादैर्मधुरैर्गणसेवित्येह तुरङ्गवदनेः सिद्धेरप्सरोभिश्च గుహ్యకేహ. ఆ శిఖరం మీద చాలా పుష్కలంగా అంటే ప్రతి ఒక్కటి చాలా మనోహరంగా ఉన్నది. శబ్దాలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ఆ ప్రదేశం చూడటానికి కూడా అంత ఆహ్లాదకరంగా ఉంది. అందుకే ఎన్నో రకాల గణాలతో, కిన్నెరలతో, సిద్ధులతో, అప్సరసలతో అక్కడ మళ్ళీ గుహ్యలు సేవించబడుతున్నట్టుగా అక్కడ సేవించబడుతున్నారు ఈ సతీదేవి ఆ పరమేశ్వరుడు. విద్యాధరీభిర్దేవిభిః కిన్నరీభిర్విహారితం పురంధ్రీభిః పార్వతీభిః కన్యాభిరభి సంఘతం. విద్యాధరిణులు నా దేవులు మళ్ళీ కిన్నర స్త్రీలు అలా చక్కగా అక్కడ విహరిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఆ పర్వతీయ స్త్రీలందరూ కూడా ఆ కన్యకులు కూడా చాలా యుక్తమైన వాళ్ళు. విపంచి తాంత్రికా మత్తమృదంగ పటహస్వనేహ నృత్యాద్ బిరప్సరోభిశ్చ కౌతుకోత్తేశ్చ శోభితం. అయితే ఇక్కడ గానాలు చేసేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, నిన్ని చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీణులు, అటువంటివి సితారలు, మృదంగాలు ఇవన్నీ పట్టుకునే చక్కగా వాయిస్తూ ఉన్నారు. వాయించే వాళ్ళు వాయిస్తున్నారు, గానాలు చేసేవాళ్ళు గానాలు చేస్తున్నారు, నాట్యాలు నృత్యాలు చేసేవాళ్ళు నృత్యాలు చేస్తున్నారు. ఈ అప్సరసల యొక్క సమూహం అంతా కూడా అచ్చో ఇవందరూ నిండిపోయి ఉంటే ఆ శిఖరం ఇంకా చాలా అందంగా ఉన్నది. అంటే చూడటానికి పువ్వులు బాగున్నాయి, నీళ్లు బాగుంది, స్వచ్ఛంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఆ పక్షుల యొక్క భ్రమరాల యొక్క శబ్దాలు, దానికి తగ్గట్టుగా ఈ అప్సరాగణాలు గానాలు చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. దేవికాభిర్ దిఘికాభిర్ గదిభిః సుసమావృత్తం ప్రఫుల్ల కుసుమేర్నిత్యం సకూజే రూపశోభితం. ఇక్కడ దేవికలందరూ కూడా అలాగే ఇక్కడ చక్కగా పుష్పించిన పూలతో వాటి సుగంధాలతో ఉన్న వాటివన్నిటిని చూసి ఇంకా శోభాయమానం అంటే ఇక్కడ అప్సరాగణములు అలాగే అక్కడ ఉన్న దేవతలు ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. పైగా ఆ వాతావరణం కూడా అంత ఆహ్లాదకరంగా ఉన్నది. శైలరాజాపురాభ్యర్నో శిఖరే వృషభధ్వజం సహ సత్యాచిరం రేమే ఏవ భూతేషు శోభనం. ఈ ప్రకారంగా అన్ని రకాల శోభలతో యుక్తంగా ఉన్న ఆ పర్వతరాజైన హిమాలయం యొక్క శిఖరం మీద పరమేశ్వరుడు సతీదేవితో కలిసి చాలా కాలం ఆనందంగా గడిపారు. తస్మిన్ స్వర్గసమే స్థానే దివ్యమానేన శంకరః దశవర్ష సహస్రాని రేమే సత్య సమముధా. ఆ పరమేశ్వరుడు సతీదేవితో కలిసి ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిపాడు. అయితే ఇక్కడ స్వర్గాలతో సమానంగా దివ్యమైన స్థానము సతీతో తను అక్కడ ఉండిపోయాడు. అందుకని ఇక్కడ కొన్ని దేవతా వర్షాలు అంటే అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఇక్కడ 10,000 సంవత్సరాలు ఆనందంగా వాళ్ళు గడిపారు. సా కదాచిత్తత్తః స్థానాధన్యాధ్యతి స్థలం హరః కదాచిన్మేరు శిఖరం దేవీ దేవావృతం సదా. ఒకసారి ఒక ప్రదేశంలో ఇంకోసారి ఇంకో ప్రదేశంలో అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఇలా అక్కడున్న దేవి దేవతలు వ్యాప్తంగా ఉన్న మేరు శిఖరం మీద కాసేపు ఈ ప్రదేశంలో కాసేపు ఈ ప్రదేశంలో అన్నట్టుగా ఉన్నారు. ద్వీపానానా తతోద్యానవనాని వసుధాతలం గత్వ గత్వా పునస్తత్రాభ్యేత్యారేమే సతీ సుఖం. ఆ భూమి మీద కూడా ఎన్నో రకాల ద్వీపాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. అక్కడ కూడా మళ్ళీ మళ్ళీ సతీతో ఆయన చక్కగా విహరిస్తున్నాడు. న యజ్ఞే సా దివారాత్రో నా బ్రహ్మణి తపస్సమం సత్యం హి మనసా శంభు ప్రీతిమేవాచకార. ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఆ మనసు యజ్ఞాల మీద కానీ ఇంకా దేని మీద కానీ సమాధి స్థితిలో ఎక్కడ ఏమీ లేదు. ఆ శంభుడు పగలు రాత్రి చక్కగా సతీదేవితోనే కలిసి ఉంటున్నాడు. ఏవం మహాదేవముఖం సత్య పశ్యత్ స్వమా సర్వదా మహాదేవోపి సర్వత్రా సదా ద్రాక్షిత్ సతీ
ముఖం. ఈ ప్రకారంగా సతీదేవితోనే నిరంతరం ఆ ముఖం చూస్తూనే ఆయన ఆనందంగా గడిపేస్తున్నాడు. ఆవిడ కూడా ఈయన ముఖాన్ని చూస్తూనే. అంటే ఇక్కడ ఇద్దరు ఎప్పుడు కూడా సామరస్య భావంలో ఎప్పుడూ కలిసే ఉంటారు. విడదీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు. ఏవమన్యో అన్యసత్సర్గాదనురాగమహీరుహం వర్ధయామాసతు కాళీ శివో భావాన్ భూసేచనేహ. ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు సతి పరస్పరం చక్కగా స్నేహ రూపంగా, అంటే ఒకళ్ళు ఒకళ్ళు ఎప్పుడు పరస్పరము ఇలా నీటి ద్వారా అనురాగపూర్వకంగా ఆ వృక్షాలతో చక్కగా అక్కడ ఉన్న ఆ ప్రదేశానంతా కూడా తిరుగుతూ ఉన్నారు. పైగా ఒకళ్ళ మీద ఒక ప్రేమ అన్నది ఇంకా వృద్ధి చెందుతూనే ఉన్నది. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 22nd చాప్టర్ సంపూర్ణం.